30 years ఇండస్ట్రీని ఇప్పుడు పార్టీలోని సొంత కేడరే నమ్మడం లేదా? ఆయన ఇన్ఛార్జిగా ఉంటే మేం మునిగిపోవడం ఖాయమని వాళ్ళే ఫిక్స్ అయిపోయారా? అధికారంలో ఉన్నప్పుడు సదరు లీడర్ చేసిన ఆర్థిక అరాచకాలు, పొలిటికల్ పాపాలు ఇప్పుడు వెంటాడుతున్నాయా? నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆయన మార్చే ప్రతిపాదన ఉందన్నది నిజమేనా? ఎవరా మాజీ డిప్యూటీ సీఎం? ఏంట పొలిటికల్ పిత్తలాటకం? తాడేపల్లిగూడెం వైవిధ్యమైన రాజకీయానికి కేరాఫ్గా ఉండే అసెంబ్లీ నియోజకవర్గం. గడిచిన 6 ఎన్నికల్లో 6 పార్టీలు ఇక్కడ జెండా ఎగరేశాయంటేనే పొలిటికల్గా ఎంత తేడానో అర్థం చేసుకోవచ్చు. అలాంటి చోట ఇప్పుడు మోస్ట్ సీనియర్ లీడర్ కమ్ మాజీ డిప్యూటీ సీఎం పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయిందని అంటున్నారు. 2004లో కాంగ్రెస్, 2019లో వైసీపీ తరఫున గెలిచిన కొట్టు సత్యనారాయణ జగన్ కేబినెట్లో డిప్యూటీ సీఎంగా, దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ సమయంలోనే ఆయనపై తీవ్ర అవినీతి ఆరోపణలొచ్చాయి. నియోజకవర్గంలో మనాతనా లేకుండా వసూళ్లు చేశారంటూ సొంత వర్గంలోనే ఆయన మీద అసంతృప్తిగా ఉన్నారట. దీన్ని అప్పట్లో ప్రతిపక్షాలు చిల్లర కొట్టు, చిలక్కొట్టుడు అంటూ గట్టిగానే ట్రోల్ చేశాయి. ఆ ప్రభావం అసెంబ్లీ ఎన్నికల్లో కనిపించింది. ఇక ఓడిపోయాక నియోజకవర్గంలో అంటీముట్టినట్టు వ్యవహరిస్తున్నారట మాజీ మంత్రి. దీంతో కందకులేని దురద కత్తిపేటికెందుకు అన్నట్టుగా మారిపోయింది తాడేపల్లిగూడెం వైసీపీ పరిస్థితి. గడిచిన ఏడాదిన్నరలో ఇక్కడ వైసీపీ నుంచి బయటికి వెళ్లేవారే కానీ ఖచ్చితంగా నిలబడతారు అనే వాళ్లు మాత్రం పెద్దగా కనిపించడం లేదు అన్నది పార్టీ ఇంటర్నల్ టాక్. ఇక్కడ టాటా బైబై చెప్తున్న వారంతా కూటమి పార్టీలోకి క్యూ కడుతున్నారట. అయినా సరే అలాంటి వాళ్ళని ఎందుకు వెళ్లిపోతున్నారని అడిగే దిక్కు లేకుండా పోయిందని చెబుతున్నారు. ఈ వలస లిస్టులో వైసీపీ ఆవిర్భావం నుంచి జెండా మోసిన కార్యకర్తలు సైతం ఉన్నారట. ఇది ఇలాగే కొనసాగితే తాడేపల్లిగూడెంలో వైసీపీ ఖాళీ అయిపోతుందన్న ఆందోళన సైతం వ్యక్తమవుతోంది కేడర్లో. ఇంత జరుగుతున్నా ఇన్ఛార్జిగా ఉన్న కొట్టు సత్యనారాయణ ఎందుకు కిమ్మండం లేదు అన్నది క్యాడర్ క్వశ్చన్. ఉండేవాళ్లుంటారు, పోయేవాళ్లు పోతారు. లోకల్గా పార్టీ నడపడానికి నేనొక్కడుంటే చాలన్నట్టుగా మాజీ మంత్రి వ్యవహారం సాగుతోందని, అధిష్టానం వెంటనే జోక్యం చేసుకోకుంటే మొదటికే మోసం వస్తుందని వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులే చెప్పుకుంటున్నారు. కోటి సంతకాల సేకరణతో పాటు కూటమి ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ చేయాల్సిన నిరసన కార్యక్రమాల విషయంలో కూడా కొట్టు అంతంత మాత్రంగానే వ్యవహరిస్తూ ఉండడం, ఇటీవల స్థానిక కీలక నేతలు పక్క పార్టీలోకి వెళ్లిపోవడం, ఇలాంటి అంశాలకు సంబంధించి మాజీ మంత్రిని పార్టీ హెడ్ ఆఫీస్కు పిలిచి తలంటేసినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ తర్వాత కాస్త ఆలస్యంగా కళ్లు తెరిచిన కొట్టు సత్యనారాయణ కలిసిపోదాన్ రా అంటూ ఇప్పుడు చేతులు చాపుతున్నా మిగతా వాళ్ల రియాక్షన్ అంతంత మాత్రంగానే ఉందట. దీనికి తోడు వచ్చే ఎన్నికల నాటికి ఇన్ఛార్జిగా ఆయనే ఉంటారా లేక మరో నేత తెరపైకొస్తారా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. తాడేపల్లిగూడానికి చెందిన కొంతమంది నాయకులు ఈసారి టికెట్ కోసం ఇప్పటి నుంచే తెర వెనక ప్రయత్నాలు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. అసలు కొట్టు సత్యనారాయణ సారథ్యంలో పనిచేసేది లేదు అంటూ గతంలో ఒక వర్గం రహస్య సమావేశాలు పెట్టుకుని అధిష్టానం ముందు తమ గోడు వెళ్లబోసుకుందట. అదే అసంతృప్తి ఇప్పటికీ కొనసాగుతూ చాప కింద నీరులాగా విస్తరిస్తున్నట్టు తెలుస్తోంది. కొట్టు సత్యనారాయణను వ్యతిరేకించే వాళ్లు సొంత కుటుంబంలోనే ఉన్నట్టు కథలుగా చెప్పుకుంటున్నారు. వైసీపీ లీడర్స్ లో ఈ మేరకు చాలా ఎక్కువ చర్చ జరుగుతోంది. గూడెంలో ఇప్పటికే సగం ఖాళీ అయిపోయిందని, ఇకనైనా డ్యామేజ్ కంట్రోల్ మొదలు పెట్టకపోతే మునిగిపోతామని కొంతమంది నేతలు పార్టీ పెద్దలను కలిసి మరీ గోడు వెళ్లబోసుకుంటున్నారట. దీంతో ఇంతకాలం పార్టీ హెడ్ ఆఫీస్లో ఆయనకు అండగా నిలిచిన పెద్దలు ఒకరిద్దరు ఇప్పుడు పునరాలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. ఈ పరిణామాలను చూస్తుంటే భవిష్యత్తులో తాడేపల్లిగూడెం వైసీపీకి కొత్త ఇన్ఛార్జ్ వచ్చినా ఆశ్చర్యం లేదంటున్నారు. రాజకీయాల్లో వలసలు సాధారణమైనప్పటికీ విలక్షణ తీర్పునిచ్చే తాడేపల్లిగూడెంలో మాత్రం ఏ పార్టీ అయినా బలంగా కనిపించకపోతే ఇక కేల్కతమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దీన్ని బట్టి చూస్తుంటే వైసీపీ అధిష్టానం వెంటనే జోక్యం చేసుకోవాలని, అలా కాకుండా చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఉపయోగం ఉండబోదని వార్నింగ్ ఇస్తోంది కేడర్.